సోషల్ మీడియా కింగ్ అని బీజేపీకి పేరు. బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. కానీ తెలంగాణలో మాత్రం రివర్స్లో ఉందా? మోడీ ఇదే ప్రస్తావన తీసుకొచ్చారా? ప్రధాని స్పెషల్ క్లాస్తో అయిన నేతల్లో మార్పు వస్తుందా? సోషల్ మీడియాలో పార్టీని ప్రమోట్ చేయడం, విపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో కమలం పార్టీ దిట్టా అనే అభిప్రాయం ఉంది. అన్ని పార్టీల కన్నా సోషల్ మీడియాను వాడుకోవడంలో కమలం ముందుంటుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ ఉంది. బీజేపీని వాట్సాప్ యూనివర్సిటీ అని కూడా అంటారు. అయితే ప్రస్తుత జనరేషన్ను ఆకట్టుకునే విధంగా ఆ పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. అయితే ఇదంతా బయట కానీ తెలంగాణలో మాత్రం కాదట. సోషల్ మీడియా పనితీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మోడీ కూడా క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంపీల పెర్ఫార్మెన్స్ పై సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చాలా వెనకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు, మీకన్నా అసదుద్దీన్ ఓవైసీ యాక్టివ్గా ఉన్నారని కామెంట్ చేసినట్లు సమాచారం. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి జాతీయ నేతల కామెంట్స్ను ప్రమోట్ చేయకుండా సొంత ఎజెండా కోసం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు ముఖ్య నేతలు సోషల్ మీడియా టీంలను పెట్టుకున్నా అవి పార్టీ ప్రయోజనాలను కాకుండా కొందరిని టార్గెట్ చేయడానికి పనిచేస్తున్నాయన్న విమర్శ ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే నేతల తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా మారతారా? తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వస్తుందా అన్నది చూడాలి.